హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి సిట్, కూర్చో. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. దయచేసి ఇక్కడ కూర్చోండి. దయచేసి ఇక్కడ కూర్చోండి. ప్లీజ్ సిట్ హియర్. ప్లీజ్ సిట్ హియర్. అతను కిటికీ దగ్గర కూర్చున్నాడు. అతను కిటికీ దగ్గర కూర్చున్నాడు. హీ సిట్స్ నియర్ ద విండో. హీ సిట్స్ నియర్ ద విండో. ఆమె తోటలో కూర్చొని ఉంది. ఆమె తోటలో కూర్చొని ఉంది. షీ ఈస్ సిట్టింగ్ ఇన్ ద గార్డెన్. షీ ఈస్ సిట్టింగ్ ఇన్ ద గార్డెన్. వాళ్ళు నిన్న బెంచ్ మీద కూర్చున్నారు. వాళ్ళు నిన్న బెంచ్ మీద కూర్చున్నారు. దే సాట్ ఆన్ ద బెంచ్ ఎస్టర్డే. దే సాట్ ఆన్ ద బెంచ్ ఎస్టర్డే. నేను అక్కడ చాలాసార్లు కూర్చున్నాను. నేను అక్కడ చాలాసార్లు కూర్చున్నాను. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మాతో కూర్చుంటారా? మీరు మాతో కూర్చుంటారా? విల్ యూ సిట్ విత్ అస్? విల్ యూ సిట్ విత్ అస్? నేను మీ పక్కన కూర్చోవచ్చా? నేను మీ పక్కన కూర్చోవచ్చా? కెన్ ఐ సిట్ బిసైడ్ యూ? కెన్ ఐ సిట్ బిసైడ్ యూ? మీరు సమావేశంలో ఎక్కడ కూర్చున్నారు? మీరు సమావేశంలో ఎక్కడ కూర్చున్నారు? వేర్ డిడ్ యూ సిట్ ఇన్ ద మీటింగ్? వేర్ డిడ్ యూ సిట్ ఇన్ ద మీటింగ్? పిల్లలు నిశ్శబ్దంగా కూర్చున్నారు. పిల్లలు నిశ్శబ్దంగా కూర్చున్నారు. ద చిల్డ్రన్ వర్ సిట్టింగ్ క్వైట్లీ. ద చిల్డ్రన్ వర్ సిట్టింగ్ క్వైట్లీ. అతిథులు హాలులో కూర్చున్నారు. అతిథులు హాలులో కూర్చున్నారు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. వర్బ్ 2 అరేంజ్, అమర్చు. వీటిపైన సెంటెన్స్లో చూద్దాం. నేను హాలులో కుర్చీలు అమర్చుతాను. ఐ అరేంజ్ ద చైర్స్ ఇన్ ద హాల్. ఐ అరేంజ్ ద చైర్స్ ఇన్ ద హాల్. ఆమె ఇప్పుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆమె ఇప్పుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. షీ ఈస్ అరేంజింగ్ ఏ మీటింగ్ నౌ. షీ ఈస్ అరేంజింగ్ ఏ మీటింగ్ నౌ. వారు కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేశారు. దే అరేంజ్డ్ ద ఈవెంట్ వెల్. ఆయన ప్రతిదీ బాగా అమర్చాడు. ఆయన ప్రతిదీ బాగా అమర్చాడు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము రేపు పత్రాలను ఏర్పాటు చేస్తాము. మేము రేపు పత్రాలను ఏర్పాటు చేస్తాము. We will arrange the documents tomorrow. We will arrange the documents tomorrow. ఇంటర్వ్యూ ఏర్పాటు చేయగలరా? ఇంటర్వ్యూ ఏర్పాటు చేయగలరా?
కెన్ యూ అరేంజ్ ద ఇంటర్వ్యూ? కెన్ యూ అరేంజ్ ద ఇంటర్వ్యూ? మీరు ఫైళ్ళను ఇలా ఎందుకు అమర్చారు? మీరు ఫైళ్ళను ఇలా ఎందుకు అమర్చారు? ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను షెడ్యూల్ ఏర్పాటు చేయబోతున్నాను. నేను షెడ్యూల్ ఏర్పాటు చేయబోతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు అరేంజ్ ద షెడ్యూల్. ఐ యామ్ గోయింగ్ టు అరేంజ్ ద షెడ్యూల్. అతిథులు వచ్చినప్పుడు వారు సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. They were arranging the seats when guests arrived. హాలు అందంగా అమర్చబడింది. హాలు అందంగా అమర్చబడింది. ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వర్క్ 3 ఇన్స్పెక్ట్ పరిశీలించు. నేను రోజు పత్రాలను తనిఖీ చేస్తాను. ఐ ఇన్స్పెక్ట్ ద డాక్యుమెంట్స్ డైలీ. ఐ ఇన్స్పెక్ట్ ద డాక్యుమెంట్స్ డైలీ. ఆమె ఇప్పుడు ఫైళ్ళను తనిఖీ చేస్తుంది. ఆమె ఇప్పుడు ఫైళ్ళను తనిఖీ చేస్తుంది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అతను నిన్న యంత్రాన్ని తనిఖీ చేశాడు. అతను నిన్న యంత్రాన్ని తనిఖీ చేశాడు. హీ ఇన్స్పెక్టెడ్ ద మెషిన్ ఎస్టర్డే. హీ ఇన్స్పెక్టెడ్ ద మెషిన్ ఎస్టర్డే. వారు ఇప్పటికే నివేదికలను తనిఖీ చేశారు. దే హ్యావ్ ఇన్స్పెక్టెడ్ ద రిపోర్ట్స్ ఆల్రెడీ. దే హ్యావ్ ఇన్స్పెక్టెడ్ ద రిపోర్ట్స్ ఆల్రెడీ. మేము రేపు సైట్ను తనిఖీ చేస్తాము. మేము రేపు సైట్ను తనిఖీ చేస్తాము. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫారంను మీరు తనిఖీ చేయగలరా? ఈ ఫారంను మీరు తనిఖీ చేయగలరా? కెన్ యూ ఇన్స్పెక్ట్ దిస్ ఫామ్? కెన్ యూ ఇన్స్పెక్ట్ దిస్ ఫామ్? అతను ప్రాజెక్ట్ను ఎందుకు తనిఖీ చేశాడు? అతను ప్రాజెక్ట్ను ఎందుకు తనిఖీ చేశాడు? వై డిడ్ హీ ఇన్స్పెక్ట్ ద ప్రాజెక్ట్? వై డిడ్ హీ ఇన్స్పెక్ట్ ద ప్రాజెక్ట్? మేనేజర్ పనిని తనిఖీ చేయబోతున్నాడు. మేనేజర్ పనిని తనిఖీ చేయబోతున్నాడు. ద మేనేజర్ ఈజ్ గోయింగ్ టు ఇన్స్పెక్ట్ ద వర్క్. అతను కాల్ చేసినప్పుడు నేను డేటాను తనిఖీ చేస్తున్నాను. ఐ వాజ్ ఇన్స్పెక్టింగ్ ద డేటా వెన్ హీ కాల్డ్. ఈరోజు ఫైళ్ళను తనిఖీ చేయాలి. ఈరోజు ఫైళ్ళను తనిఖీ చేయాలి. ద ఫైల్స్ మస్ట్ బి ఇన్స్పెక్టెడ్ టుడే. Thanks for watching friends. Please like, share and subscribe my channel. Thank you all.